ప్రమోషన్ కోసం బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళని వెతుక్కోవటం బిజినెస్ ఫీల్డ్లో కొత్త ఏమి కాదు. అయితే ఇంటి అల్లుడే పాపులారిటీ ఉన్న వ్యక్తి అయితే, ఆ అల్లుడి తండ్రి ఇంకా పెద్ద పాపులారిటీ ఉన్న వ్యక్తి అయితే ఆ వాడకం మామూలుగా ఉండదనే చెప్పచ్చు. మెగాస్టార్ తనయుడు అయినటువంటి రామ్ చరణ్ తేజ్ అపోలోకి సంబంధించిన ఏకైక వారసురాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఇక అంతే. చరణ్ ప్రతి సినిమాలోనూ హాస్పిటల్ సీన్ ఉంది అంటే అందులో అపోలో కనిపిస్తుంది. అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఇది కొంచెం బిజినెస్ డెవలపింగ్కి కూడా బాగా ఉపయోగపడిందని చెప్పచ్చు. అయితే చరణ్ని వాడటం మామూలుగా సాగిపోతూ ఉండగా నిన్న మెగాస్టార్ గారిని వాడేశారని చెప్పాలి. అపోలో వాళ్ళు చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారిని పిలిపించారండి. ఎందుకో తెలుసా? 20,000 కార్డియాక్ సర్జరీలు చేసిన డాక్టర్ విజయ్ దీక్షిత్ను చైర్మన్ ప్రతాప్ రెడ్డితో పాటు చీఫ్ గెస్ట్గా వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సన్మానించారు. అయితే మెగాస్టార్ గారు అపోలో సంబంధించిన వాళ్ళు బంధువులు అవ్వటం వల్ల వెళ్ళి ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తారని అతను స్టార్ట్ చేసిన బ్లడ్ బ్యాంకును చూస్తేనే తెలుస్తుంది. బంధువులు అన్న పదాన్ని పక్కన పెట్టి సర్జరీలు చేసి చాలా మంది జీవితాలకు వెలుగు ఇచ్చిన డాక్టర్ విజయ్ దీక్షిత్ కోసమే వెళ్లారని చెప్పచ్చు. సూటిగా చెప్పాలంటే సర్జరీ కోసమే వెళ్లారని అనుకోవాలి. దీని మీనింగ్ సర్జరీ మెయిన్ కాన్సెప్ట్ కదా భయ్యా. ఇందులో అందుకే అంటున్నాను, చాలా మందిని సర్జరీ చేసి బ్రతికించారు కాబట్టి వెళ్ళి ఉంటారని నా ఫీలింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.